నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రవాదులు భారత్ను భయపెట్టలేరు. లీడర్షిప్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ. అప్పులు నేరాలే రాష్ట్రానికి శాపంగా మారాయి. జగన్పై నిప్పులు చెరిగిన సీఎం చంద్రబాబు. నాటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీపై దుష్ప్రచారం. విచారణ చేయాలని స్పీకర్కు ఆదిరెడ్డి విజ్ఞప్తి. ఎంపీ అవినాష్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి. తలసేమియా చిన్నారులను ఆదుకోవాలి. నాగ్నా ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే పాలసీలు తీసుకొచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించామని పేర్కొన్నారు. శనివారం జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో ప్రధాని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం తదితర అంశాలను ప్రస్తావించారు. సదస్సు ప్రాంగణంలో ప్రదర్శించిన 26-11 ముంబై పేలుళ్ల కథనాలను మోదీ వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ఆ సమయంలో భారత ప్రజలు సురక్షితంగా లేరని చెప్పేందుకు కొందరు ఉగ్రవాదాన్ని ఉపయోగించేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు ఉగ్రవాదులు వారి సొంత గడ్డపైనే అభద్రతాభావంతో ఉంటున్నారు. భయంగా బతుకుతున్నారు. ఇక వారు మనల్ని భయపెట్టలేరు అన్నారు. విపక్షాలపై మోదీ విమర్శల వర్షం కురిపించారు. ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ఈ దేశ ప్రజలు మమ్మల్ని నమ్మి మూడోసారి అవకాశం ఇచ్చారు. గత ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పాలసీలను తీసుకొచ్చాయి. ఆ పరిస్థితిని మేం పోగొట్టాం. ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించామన్నారు. మా విధానాలతో ప్రజలను ఆశావాహ దృక్పథం వైపు నడిపిస్తున్నాం. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే అనే మంత్రంతో మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రజల కోసం ఎక్కువగా ఖర్చు చేయాలి, ప్రజల కోసం ఎక్కువగా పొదుపు చేయాలనేదే మా విధానం అని వివరించారు. 100 साल की यात्रा बहुत बड़ी होती है. आप सब इस अभिनंदन के हकदार हैं और मेरी तरफ से भविष्य के लिए भी आपको अनेक शुभकामनाएं हैं. अभी जब मैं आया तो फैमिली के लोगों से मिलना तो हुआ ही हुआ, लेकिन मुझे 100 साल की यात्रा एक शानदार एग्जीबिशन देखने का अवसर मिला. मैं भी आप सबको कहूँगा अगर समय है तो कुछ समय वहाँ बिता करके ही जाना. मैंने आपके अखबार की खबर में उस उत्साह को महसूस किया जो अक्टूबर 1947 में कश्मीर के विलय के बाद हर देशवासी में था. हालांकि उस पल मुझे इसका भी एहसास हुआ कि कैसे अनिर्णय की स्थितियों ने 7 दशक तक कश्मीर को हिंसा में घेर के रखा. आज आपके अखबार में जम्मू कश्मीर में हुई रिकॉर्ड वोटिंग जैसी खबरें छपती है, लेकिन भारत के नागरिकों ने कोरोना के खिलाफ एक मजबूत लड़ाई लड़कर के दिखाई. साथियों, आपको 90 के दशक का वो दौर भी याद होगा जब भारत में 10 साल में 5 चुनाव हुए थे. इतने बड़े देश में 10 साल में 5 चुनाव, देश में कितनी अस्थिरता थी. कभी मेरी जेब में भी, लेकिन रुपे कार्ड आया और आज मेरे देश के गरीब की जेब में भी क्रेडिट डेबिट कार्ड मौजूद है दोस्तों. और उसी पल वो उसको बराबरी महसूस करता है, उसका सेल्फ रिस्पेक्ट बढ़ जाता है. आज गरीब से गरीब ऑनलाइन ट्रांजैक्शन करता है. बड़े शॉपिंग मॉल में कोई महंगी कार से उतरकर भी वही यूपीआई इस्तेमाल करता है जो मेरे देश का रेहड़ी पटरी पर बैठा हुआ एक सामान्य इंसान भी उसी यूपीआई का. ये भी इन्वेस्टमेंट से एम्प्लॉयमेंट, डेवलपमेंट से डिग्निटी का बेहतरीन उदाहरण है. కన్న తల్లి శీలాన్ని శంకించేవారు మనుషులా పశువులా? తల్లి వ్యక్తిత్వాన్ని హననం చేసేవారికి మనం ఒక లెక్క.
కన్న తల్లిపైన అసభ్యకర పోస్టులు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే ఏమనుకోవాలి? గత 5 ఏళ్లలో రాష్ట్రంలో సోషల్ మీడియా సైకోలను తయారు చేశారు అని జగన్మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు విధ్వంసంపై శాసనసభలో చంద్రబాబు ప్రసంగిస్తూ కూటమిలోని నేతలు కార్యకర్తలు ఎవరూ అసభ్య పోస్టులు పెట్టరు, ఒకవేళ పెడితే వారిని శిక్షిస్తాం, ఆడబిడ్డలు గౌరవంగా బ్రతికేలా చేస్తాం, రాబోయే రోజుల్లో ఏ ఆడబిడ్డ అవమానపడడానికి వీల్లేదన్నారు. చట్టానికి పదును పెట్టి కఠినంగా వ్యవహరిస్తామని గత 5 ఏళ్లలో అప్పులు తెచ్చినా మూలధన వ్యయం చేయలేదు. రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలు పడ్డాయి, వీటికి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. రాష్ట్రాన్ని అప్పులు తీర్చలేక ఐపీ పెట్టిన వ్యక్తిలా మార్చేశారని విమర్శించారు. పొలంలోకి అడవి పందులు వస్తే అవి తిన్నంత తిని మిగతా పంటలు నాశనం చేసిపోతాయి. రాష్ట్రంలో గత పాలకులు ఇలానే వ్యవహరించారంటూ తీవ్రంగా మండిపడ్డారు. పెట్టుబడులు పెట్టేవారిని తరిమేశారు. ఇది కోపంతోనూ ఆవేశంతోనూ అనడం లేదు, బాధతో మాట్లాడుతున్నానంటూ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం అప్పులు పాపాలు నేరాలే రాష్ట్రానికి శాపంగా మారాయి. రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని అనుకోవడం లేదు. ఒక్కో ఇటుక పేర్చుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తూ కేంద్రం సహకారంతో ముందుకు వెళుతున్నామని వివరించారు. టీడీపీ స్థాపించి 45 సంవత్సరాలైనా ఎక్కడా అవినీతి మరకలేదన్నారు. ఈరోజు అందరూ కూడా సోషల్ మీడియాలో ఇది కొత్త ఒరవడి తీసుకొచ్చారు. ఆ ఒరవడిని మీరు చూస్తే ఒక వ్యక్తిని దెబ్బతీస్తే, ఒక దెబ్బ కొడితే ఆ దెబ్బ అయినాక మళ్ళీ రికవర్ అవుతారు. కానీ ముందు ఆస్తులు నాశనం చేయాలి. వాళ్ళకేమైనా తోటలుంటే ఆ తోటలు నరికేస్తారు. వాళ్ళ ఆస్తులుంటే ఆ ఆస్తులు లాక్కుంటారు బలవంతంగా సంతకాలు పెట్టి. వాళ్ళ భూములుంటే కబ్జా చేస్తారు. 22A కింద మార్చేస్తారు. మళ్ళీ వీళ్ళకి వచ్చేస్తే 22A చేసి మళ్ళీ ఇది చేస్తారు. 1-2 అరాచకాలు కాదు, ఇవి ఊహించడానికే మన ఊహకు అందనటువంటి అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు. అంటే తల్లిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వాళ్ళని మీరు నేను ఒక లెక్క, ఈ రాష్ట్ర ప్రజానికి ఒక లెక్క అని అడుగుతున్నా. నేను బాధ ఆవేదనతో అడుగుతున్నా. నేను అందుకే ఒకే మాట చెప్పాను, ఎన్డీఏలో ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం. ఒకవేళ పెడితే వాళ్ళని ఏ విధంగా పనిష్ చేస్తున్నామో మన వాళ్ళు కూడా అదే మరి చేస్తా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణ ఇచ్చే బాధ్యత, గౌరవంగా బ్రతికే విధంగా విధానాలు తీసుకొస్తారని చెప్పా. అందుకే ఒకే మాట అన్నాను, రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అవమానపడడానికి వీల్లేదు. కఠినంగా వ్యవహరిస్తాం, మెర్సిలెస్గా ఉంటాం, చట్టానికి పదును పెడతాం. పదును పెట్టడమే కాదు, అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికే ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా అర్హత లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్రజల కోసరం, ఆడబిడ్డల రక్షణ కోసరం ఈ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఉక్కు పాదంతో అణిచివేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి ఈ సభ ద్వారా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. మామూలుగా ఎవరో ఒకరు ఇద్దరు పెట్టుకుంటే దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, కానీ ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే పరిస్థితికి వచ్చారు. వైసీపీ పాలనలో కల్తీ మద్యం మృతులపై అసెంబ్లీలో మాట్లాడిన నాటి ఎమ్మెల్యే ఆయన సతీమణి ఆదిరెడ్డి భవానీపైన, తన కుటుంబంపైన దుష్ప్రచారం చేసిన వైసీపీ సోషల్ మీడియా అరాచక మూకలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాలలో ఆదిరెడ్డి మాట్లాడుతూ గత 5 ఏళ్లలో టీడీపీ జనసేనలో యాక్టివ్గా ఉండే కీలక నాయకులపై వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యకర అభ్యంతరకర పోస్టులతో ఇబ్బంది పెట్టారని, ఒక క్రైమ్ సిండికేట్గా తయారై ఇవన్నీ చేశారని తెలిపారు. మద్యాన్ని ఆదాయ వనరుగా చేసుకున్న వైసీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి గురించి నాడు మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అసెంబ్లీలో ఎత్తి చూపారని, దీంతో వైసీపీ సోషల్ మీడియా ద్వారా ఎమ్మెల్యే భవానీతో పాటు తమ కుటుంబాన్ని కూడా దారుణంగా ట్రోల్ చేశారని ఈ సందర్భంగా ఆయన సభ దృష్టికి తీసుకువెళ్లారు. నాటి స్పీకర్ తమ్మినేని సీతారాంకు రికార్డెడ్గా ఫిర్యాదు చేసిన చర్యలు లేవని, 2 సార్లు తాము కూడా మాట్లాడినా తమ్మినేని సీతారాం పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా మూకలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడును కోరారు. అలాగే దిశ చట్టం లేకపోయినా రాజమండ్రిలో మొదటి దిశ పోలీస్ స్టేషన్ అంటూ ఆర్భాటంగా ప్రారంభించారని, నాటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆ స్టేషన్లో తనపై జరిగిన దుష్ప్రచారంపై మొదటి కేసు నమోదు చేయిస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. సోషల్ మీడియాలోని ఇబ్బందులు పెట్టిన సందర్భాలు మన అందరికీ కూడా తెలిసినాయి అధ్యక్ష. తెలుగుదేశం, బీజేపీ, జనసేనలోని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళపైన పోస్టింగ్స్ పెట్టడం, క్యారెక్టర్ అసాసిన్ చేయడం జరుగుతూనే ఉంది గత 5 సంవత్సరాలు.
అంటే వారందరూ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ కింద తయారై ఇవన్నీ కూడా చేస్తున్నారు అధ్యక్ష. ఆనాడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీ గారు గత 5 సంవత్సరాలు ఏదైతే అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మద్యాన్ని ఒక ఆదాయం కింద తీసుకొని కల్తీ మద్యం ఏరులై పారే సమయంలో ప్రాణాలు కోల్పోతున్న వారి పక్షాన తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎమ్మెల్యేగా ఆవిడ మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అది కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ఆవిడ పైన ఒక మహిళ ప్రజాప్రతినిధి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన అంశాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు అధ్యక్ష. ఆవిడ్ని కానీ నన్ను కానీ ఆఖరికి మా బాబుని అంటే కుటుంబ సభ్యులు మొత్తం దారుణాతి దారుణమైన ట్రోలింగ్స్ అధ్యక్ష. మరి ఆనాడు ఇది జరిగినప్పుడు ఆనాడు స్పీకర్గా ఉన్న ఆనాటి ఏదైతే స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం గారికి రికార్డెడ్గా ఏదైతే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీం ఏదైతే మీకు చెప్పున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అధ్యక్ష చేసింది రికార్డెడ్గా ఆయనకి ఇస్తే ఏ విధమైన చర్యలు లేవు అధ్యక్ష. 2-3 సందర్భాల్లో ఆయనతోటి మేమే మాట్లాడడం జరిగింది అధ్యక్ష. నాకు అనిపించింది ఏంటంటే ఆ చైర్ని అగౌరవపరిచే విధంగా ఆయన ప్రవర్తించారు అధ్యక్ష. మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పుడు మీకు మరలా ఇస్తాం ఏదైతే వైఎస్ఆర్ సోషల్ మీడియా టీం మొత్తం మీరు చర్యలు తీసుకోవడం ఒక అంశం అయితే, రెండోది దిశ చట్టం అధ్యక్ష. అంటే చట్టబద్ధత లేని చట్టాన్ని అమలు చేసి దానికి నిధులు కేటాయించి దానికి మళ్ళా రాజమహేంద్రవరంలోనే పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడం, దాంట్లో ఫస్ట్ కేసు మళ్ళీ ఆ నగరానికి శాసనసభ్యురాలు అసెంబ్లీ సాక్షిగా వేధింపులకు గురైన వ్యక్తే ఫస్ట్ కేసు రిజిస్టర్ చేశారు. దాని మీద కూడా ఏ విధమైన చర్యలు లేవు. అంటే దౌర్భాగ్యం ఏంటంటే అధ్యక్ష, దానికి ఆ దిశ చట్టానికి టార్గెట్స్ అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ వారు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆపడం, ఆడవాళ్ళతో డౌన్లోడ్ చేయిస్తే ఒక లెక్క అధ్యక్ష, కానీ మగవాళ్ళు కూడా ఆపించి దానికి టార్గెట్స్ డౌన్లోడ్ చేయించడం. అంటే అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా వారు ఉపయోగించుకున్నారన్న దానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. మిమ్మల్ని కోరేది ఒకటి అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళా ప్రజాప్రతినిధి పైన ఇలాంటి దుష్ప్రచారం చేసిన ఆ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆ అల్లరి మొక్కల్ని కఠినంగా శిక్షించడం ఒకటైతే, ఈ దిశ చట్టం ఏదైతే ఉందో చట్టబద్ధత లేని చట్టానికి నిధులు కేటాయించిన విధానం, దానిపైన ఎంక్వైరీ వేసి దానికి ఏ విధంగా ఖర్చు పెట్టారు నిధులు ఏవైనది అనే అన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. తూర్పుగోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కోఆర్డినేటర్లను నియమించారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. షర్మిలారెడ్డిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టడానికి ప్రోత్సహించిన వైఎస్ అవినాష్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరతామని తెలిపారు. శనివారం స్థానిక మున్సిపల్ కాలనీలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోపాలపురం, రాజానగరం, నిడదవోలు, కొవ్వూరు, రాజమహేంద్రవరం రూరల్ అనపర్తి కోఆర్డినేటర్లు సొడతాసి మార్టిన్ లూథర్, ఎల్లా శ్రీనివాస్ వడయార్, కోరంకి వెంకటేశ్వరరావు, మహమ్మద్ రఫీ, తాడాల కొండ్రాజు, సత్య కృష్ణ చైతన్య రెడ్డిని పరిచయం చేశారు. రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్గా తాను కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాజమండ్రి సిటీ అధ్యక్ష పదవిని త్వరలోనే వేరొకరినే నియమిస్తామన్నారు. కొత్తగా నియమితులైన కోఆర్డినేటర్లు తమ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించుకోవాలని సూచించారు. నియోజకవర్గం పరిధిలోని పట్టణాలు, మండలానికి ప్రెసిడెంట్లను నియమించి వారి ద్వారా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రరెడ్డి, అవినాష్ రెడ్డి, అలాగే ఆయన పీఏ రాఘవరెడ్డిలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు సమిష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ వడయార్ తదితరులు పాల్గొన్నారు. 7 నియోజకవర్గాలకి కూడా కోఆర్డినేటర్లు నియమించడం జరిగింది. అందరికీ కూడా మేడం వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా కోఆర్డినేటర్లుగా మరి వర్క్ స్టార్ట్ చేయాలి. వీళ్ళందరికీ కూడా వర్క్ ఏ రకంగా స్టార్ట్ చేయాలి అనే దాని మీద వీళ్ళందరూ కలిసి కూర్చుని దాని గురించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, ఫస్ట్ ప్రతి నియోజకవర్గంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలి. ఎవరైతే కోఆర్డినేటర్గా ఉన్నారో ఆయన ఆ నియోజకవర్గంలో వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయాలన్నది మొదటి తీర్మానం. రెండోది ఏంటంటే, ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మండలం కానీ టౌన్ కానీ, అంటే కొవ్వూరు ఉన్నదనుకోండి 3 మండలాలు 1 టౌన్, నిడదవోలు ఉంటే 3 మండలాలు 1 టౌన్, అలా మండలాలు ప్లస్ టౌను ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండల టౌన్లకి ప్రెసిడెంట్లు నియమించి ఆ ప్రెసిడెంట్ల ద్వారా కమిటీలు ఏర్పాటు చేయాలి. అన్ని విభాగాలకి, అంటే యూత్, మహిళా, సేవాదాలు అన్నిటికీ కూడా
వీళ్ళందరికీ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి రెండో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మూడోది ఏంటంటే ఈ ఎవరైతే వీళ్ళు మరి కోఆర్డినేటర్స్ ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుల యొక్క బర్త్డేలుగా సెలబ్రేషన్ కానీ అలాగే లేకపోతే ఈ వర్ధంతి కార్యక్రమాలు కానీ రెగ్యులర్గా మరి ఆఫీసులో చేయాలని చెప్పి కూడా అందరికీ తీర్మానం చేయడం జరిగింది. తలసేమియా చిన్నారులకు సరైన సమయంలో రక్తం ఎక్కించకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ వారి ప్రాణాలను కాపాడేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా రక్తదానం చేసి సహకరించాలని పలువురు కోరారు. స్థానిక నందం గనిరాజు జంక్షన్లో ఉన్న మగ్నా మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆసుపత్రిలో శనివారం రక్తదాన శిబిరం జరిగింది. జైన్ సేవా సమితి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, జిఎస్ఆర్ ఫౌండేషన్, మ్యాగ్నా ఆసుపత్రి సంయుక్తంగా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 150 మంది వరకు ఈ శిబిరంలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మ్యాగ్నా ఆసుపత్రి అధినేత డాక్టర్ పర్వతవర్ధిని మాట్లాడుతూ, ఎవరికైనా రక్తం అవసరమైతే ఎక్కిస్తామని, కానీ తలసేమియా చిన్నారులకు మాత్రం ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. అందువల్ల సమాజంలో బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడేందుకు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలని కోరారు. రక్తదానం చేసిన వారిపైనే వారి జీవితాలు ఆధారపడి ఉంటాయని, అందువల్ల అందరూ రక్తదానానికి ముందుకు రావాలన్నారు. విక్రమ్ జైన్ మాట్లాడుతూ, దాతల వద్ద నుంచి సేకరించిన రక్తాన్ని నిల్వ చేసి తలసేమియా చిన్నారులకు ఎప్పటికప్పుడు అందజేస్తున్నామన్నారు. ఇటువంటి శిబిరాలకు విచ్చేసి రక్తదానం చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానంపై అపోహలు వీడి అందరూ ప్రోత్సహిస్తే వారి ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జైన్ సేవా సమితి ప్రతినిధులు జగదీష్, విజేష్, అశ్విన్ జైన్, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజర్ అనిల్, మ్యాగ్నా వైద్యులు పాల్గొన్నారు. మెగ్నా హాస్పిటల్లో జైన్ సేవా సమితి, మెగ్నా హాస్పిటల్ మరియు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా తలసేమియా పిల్లల గురించి ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. సుమారుగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 300 మంది పిల్లలు ఉన్నారు. సో సడన్గా బ్లడ్ కొరత రావడం వల్ల ఈ ఎమర్జెన్సీ బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది. సుమారుగా వాళ్ళ 100 నుంచి 120 మంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. సో బ్లడ్ క్యాంపే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఒక సామాజిక బాధ్యతగా ఈ తలసేమియా పిల్లలకి ప్రతి 18-20 రోజులకి బ్లడ్ అవసరం. సో మీరు అందరూ కూడా ఈ యొక్క సమాజ బాధ్యతను అర్థం చేసుకొని, ఈ పిల్లల యొక్క బాధ్యతను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వాలంటరీగా బ్లడ్ క్యాంప్కి వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయాలని మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా స్త్రీలు కూడా వచ్చి ఇలాగా బ్లడ్ డొనేషన్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. తలసేమియా పిల్లలు మేము చాలా చూస్తూ ఉంటాం. మా హాస్పిటల్లో ప్రతి 15 రోజులు 20 రోజులకి అనేది బ్లడ్ పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి పిల్లలకి చాలా బ్లడ్ అనేది చాలా కొరత ఉండడం వల్ల బ్లడ్ చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాం. ఇలా అందరికీ తెలియజేయడం అంటే కొద్ది ముందరకు వచ్చి డొనేట్ చేయడం వల్ల మనం చాలా చిన్నారులని కాపాడుతున్నట్టుగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో డ్రైన్స్, రహదారులు, అంతర్గత రహదారులపై ఉన్న ఆక్రమణలన్నీ తొలగించే కార్యక్రమాన్ని తక్షణం చేపట్టి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. హుక్కుంపేట, సావిత్రినగర్ నుంచి బాలాజీపేట వరకు ఆక్రమణల తొలగింపుకై విస్తృత స్థాయిలో ఆమె అధికారులతో కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆవా ట్రైన్ పరిధిలోని 6.39 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి కావడం గుర్తించామన్నారు. ప్రతిసారి భారీ వర్షాలు, వరదలు తదితర ప్రకృతి విపత్తుల సమయంలో రాజమహేంద్రవరం నగరం చుట్టుపక్కల గ్రామాలు ముంపుకి గురి కావడం జరుగుతోందని పేర్కొన్నారు. ముంపు సమస్య నివారణ చర్యలలో భాగంగా ఆక్రమణలను తొలగించడం, డ్రైన్ క్రమబద్ధీకరణ, సిల్ట్ తొలగింపు తదితర పనులను ఇప్పటికే చేపట్టడం జరిగిందన్నారు. గతంలో ఈ ప్రాంతంలో పర్యటించి పలువురికి నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేపట్టిన అనధికార కట్టడాలను తొలగించడం జరుగుతోందన్నారు. ఆవ ఛానల్కి చెందిన డ్రైన్ ఆక్రమణల విషయంలో అధికారులు క్షేత్రస్థాయిలో మరో దఫా సమన్వయ శాఖల అధికారులతో పర్యటించి ఆక్రమణల నిర్ధారణ చేయాలన్నారు. కలెక్టర్ వెంట రూరల్ ఎంపీడీఓ డి. శ్రీనివాసరావు, తహసీల్దార్ కుమార్, ఇన్ఛార్జ్ జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఎం. నాగలత తదితరులు పాల్గొన్నారు. స్థానిక గోదావరి గట్టున వేంచేసి ఉన్న పురాతన శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. రాటకు ప్రత్యేక పూజలు నిర్వహించి జ్వాలాతోరణాన్ని వెలిగించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పెద్దింటి నీలకంఠ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జట్టి వరుణ్ బాబు, ఉమా మార్కండేయేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఇన్నమూరి రాంబాబు, చాంబర్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, మండవిల్లి శివ, కురగంటి సతీష్, పెంటపాటి సుభాష్ తదితరులు జ్వాలాతోరణాన్ని వెలిగించారు. ఆలయం కాంతులతో దగదగలాడిపోయింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడకుండా ఈవో పెద్దింటి రాజబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులందరూ స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కార్తీక పౌర్ణమి మహాపర్వదినం సందర్భంగా ఇప్పుడే జ్వాలాతోరణం అమ్మవారికి పొద్దున్నే కూడా అమ్మవారు ఉపవసించి జ్వాలాతోరణం
సంపూర్ణమైంది. భక్తులతో దేవాలయం ఉదయం నుంచి కూడా కిటకిటలాడుతూ ఉంది. ఈ జ్వాలా తోరణం వల్ల ఏంటంటే ఏ విధమైన రోగ బాధలు, శత్రు బాధలు, రుణ బాధలు కూడా నశిస్తాయని చెప్పి ప్రతి భక్తులు కూడా అమ్మవారి పల్లకితో పాటు భక్తులు కూడా ఆ జ్వాలా తోరణం ప్రవేశం చేస్తారు. ఇప్పుడే అమ్మవారి ఆశీస్సులు అయిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా వేయించేసి ఉన్నారు. అధికారం ఎటు ఉంటే అటు వెళ్లిపోయే అవకాశవాద నాయకుల పట్ల సమాజం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. కొవ్వూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు తథ్యమని పేర్కొన్నారు. కొవ్వూరు నియోజకవర్గం నుంచి కొంతమంది నాయకులను టీడీపీలో చేర్చుకునేటప్పుడు లోకేష్ నోటి వెంట కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుంది అన్నారని, దీని అర్థం మన పార్టీలో ఉంటూ ఆ పార్టీకి కష్టపడినట్టేమోనని విమర్శించారు. జగన్ అద్భుతమైన పాలన అందించారని, అయితే చంద్రబాబు నాయుడు అబద్ధపు ప్రచారాల వల్ల అధికారం కోల్పోయామన్నారు. అధికారం వచ్చి 6 నెలలవుతున్నా ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని, ప్రజల్లో తిరుగుబాటు వచ్చి కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని గూడూరి అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుంది అని. దాని అర్థం ఏంటంటే వీళ్ళు మన పార్టీలో నుండి గత ఎలక్షన్లో ఆ పార్టీకి పనిచేశారు. మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సో ఇలాంటి వ్యక్తుల పట్ల సమాజం కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి అధికారం పోగానే మళ్ళీ వేరే పార్టీకి జంప్ చేసే వాళ్ళని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. మనం అద్భుతమైన పరిపాలన అందించాం, అందులో డౌట్ లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అబద్ధపు హామీల వల్ల మనం అధికారం కోల్పోయాం. ఆయన అత్యతలు స్వర్గం చూపించాడు. ఇప్పుడు సూపర్ 6 అన్నాడు. ఇప్పుడు చూస్తే ఏమీ లేదు. ఇప్పటి వరకు 6 నెలలు అయిపోతుంది. ఇప్పుడు వరకు ఏ హామీ నెరవేర్చలేదు. రానున్న రోజుల్లో ప్రజల్లోనే తిరుగుబాటు వచ్చి తగిన బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి, ఆ పార్టీకి, ఆ కూటమికి అని చెప్పి నేను భావిస్తున్నాను. రాజమహేంద్రవరం టీ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉభయ రాష్ట్రాల శెట్టి బలిజ సంఘం చైర్మన్ పిల్లి సుబ్రహ్మణ్యం కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దేవస్థానంలో ఏర్పాటు చేసిన రాటకు కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు. అనంతరం జ్వాలాతోరణాన్ని పిల్లి సుబ్రహ్మణ్యం వెలిగించిన అనంతరం స్వామివారి పల్లకిని 3 సార్లు ఊరేగించారు. కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు కూడా భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పరమేశ్వరుడిని ఎవరైతే నిష్కల్మష మనసుతో పిలుస్తారో, ధ్యానిస్తారో అటువంటి వారికి ఏ కష్టాలు దరిచేరవని పిల్లి సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ విధంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా విశ్వేశ్వర స్వామివారి సేవ చేసుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఆ భగవంతుడి దయతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. పవిత్రమైన కార్తీక మాసంలో పరమశివుడికి పూజలు నిర్వహించి ఆయన కృపకు పాత్రలు కావాలని కోరారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శోభారాణి, పిల్లి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇది రాజమండ్రి టీ నగర్లో ఉన్న పురాతనమైన దేవాలయం శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర దేవస్థానం. జోడుగుళ్ళు అంటారు. ఈరోజు కార్తీక పౌర్ణమ. దేవస్థానం వారు శ్రీ పిల్లి సుబ్రహ్మణ్యం గారి సహాయ సహకారాలతోటి జ్వాలాతోరణ మహోత్సవము, దూపసేవ, ప్రకాప సేవ వైభవంగా జరిగి పొద్దున్నుంచి ఈ సాయంకాలం దాకా ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని, అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి తరించి స్వామివారి ఆశీస్సులు పొంది ఉన్నారు. ఇదే టైంలో ఈ సాయంకాలం ఈ స్వామివారికి ధూపసేవ, ప్రకాప సేవ చేసి జ్వాలాతోరణ మహోత్సవం అయ్యి స్వామివారిని ఇప్పుడే లోపలికి తీసుకొచ్చి ఉంచినాము. ఇంకా మహానివేదన టైం అయింది. అందువల్ల స్వామివారికి ఉపశమనంగా నీరాజన మంత్రపుష్పాలు ఇచ్చి తలుపులు మోస్తామని తెలియజేపిస్తున్నాను. వచ్చే నెల 8వ తేదీన కాకినాడ జిల్లా అన్నవరంలో జరిగే ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ మొదటి రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఐలాస్ ప్రతినిధులు కోరారు. ఈ మహాసభ ప్రచార కరపత్రాన్ని రాజమండ్రి బార్ అసోసియేషన్ హాలులో ఆవిష్కరించి పంపిణీ చేశారు. అన్నవరంలోని శ్రీ శేషాద్రి సదన్లో డిసెంబర్ 8న జరిగే మహాసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల ప్రయోజనాలు కాపాడటంలోనూ, ప్రజల హక్కులను కాపాడటంలోనూ ఐలాజ్ ముందుంటుందని నాయకులు చెప్పారు. 60 సంవత్సరాలు పైబడిన న్యాయవాదులకు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని, మహిళా న్యాయవాదులకు సరైన సదుపాయాలు కల్పించాలని, వారి పట్ల వివక్ష చూపకూడదన్నారు. ఈ క్రమంలోనే ఐలాజ్ మొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలను జరుపుకుంటోందని, ముఖ్య అతిథిగా ఐలాజ్ జాతీయ ప్రధాన కార్యదర్శి క్లిఫ్టన్ డి రోజారియో హాజరవుతున్నారన్నారు. ఐలాజ్ కన్వీనర్ బుగత శివ, సభ్యురాలు ఏ దేవి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తవ్వల వీరేంద్ర, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ వై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ కందుకూరి వీరేశలింగం పురమందిరం టౌన్ హాల్లో ఉన్న జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా 2వ రోజు జరిగిన దేశభక్తి గీతాలు పాటల పోటీలలో నగరంలోని అనేక పాఠశాలల నుంచి చిన్నారులు పాల్గొని దేశభక్తి గీతాలు ఆలపించారు. ఈ పోటీలకు జడ్జిగా సంగీత ఉపాధ్యాయురాలు ఈశ్వరి వ్యవహరించారు. లైబ్రరీ కార్యదర్శి కార్యక్రమం నిర్వాహకులు ఆకుల వీర్రాజు మాట్లాడుతూ పిల్లలందరూ చదువుతో పాటు సాహిత్య, సంగీత, క్రీడా రంగాలలో ఏదో ఒక దానిలో ఎంచుకుని ప్రావీణ్యం సంపాదించడం వలన వారికి సమాజంలో గుర్తింపును తీసుకువస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ సభ్యులు జగన్నాథ వెంకటరెడ్డి, నల్లం శ్రీనివాస్, లైబ్రేరియన్ విటివి సుబ్బారావు, ఎస్వి రమణరావు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. నిన్నటి రోజున ప్రారంభంలో చిత్రలేఖన పోటీలు పెట్టాం. అలాగే ఇవాళ పాటల పోటీ, సినిమా పాటల పోటీ కాకుండా మరి ఈ కార్యక్రమంలో పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వారి యొక్క నైపుణ్యం, వారి యొక్క జ్ఞాపక శక్తితో ఆ వయసులో వాళ్ళు ఆ పాటలు పాడి ఎంతో ఆనందపరిచారు. ఆ పిల్లలందరినీ అభినందిస్తూ వారికి మరి 20వ తారీఖున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కులాలకు కార్పొరేషన్లు, చైర్మన్లను ప్రకటించిన కూటమి ప్రభుత్వం రెల్లి కులాలను పట్టించుకున్న పాపాన పోలేదని రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలాపు వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించడానికి అన్ని విధాలుగా తోడ్పడిన రెల్లి కులాల ఆవేదనను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో నీలాపు వెంకటేశ్వరరావుతో పాటు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బంగారు తాతారావు, జిల్లా అధ్యక్షుడు ఎర్రంశెట్టి రాజ్కుమార్ మాట్లాడారు. రెల్లీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్, పాలకవర్గ సభ్యులను నియమించి నిధులు కేటాయిస్తారని చాలా ఆశగా ఎదురు చూశామని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 4% పైబడిన రెల్లి ఉపకులాల జనాభాను చాలా వరకు ప్రభుత్వాలు తగ్గించి చూపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జరిగే ఎస్సీ కులాల వర్గీకరణ అంశంపై ఎస్సీఏ సామాజిక వర్గానికి చెందిన రెల్లీలకు 5% రిజర్వేషన్ పెంచాలని, రెల్లి కులాలు తరతరాలుగా సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతూ అంటరాని వారిగా అవమానాన్ని ఎదుర్కొని జీవిస్తున్నారన్నారు. వీరికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ఫలితాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రెల్లీలకు కార్పొరేషన్ తక్షణం ప్రకటించి చైర్మన్ను నియమించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బంగారు నాగేశ్వరరావు, వడ్డాది సింహాచలం తదితరులు పాల్గొన్నారు. వివిధ కులాల కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించి అందులో మా రెల్లి కులాలి వారికి కూడా, ఎస్సీ సామాజిక వర్గాన్ని మా రెల్లి కులాలి వారికి కూడా కార్పొరేషను చైర్మన్గా ప్రకటిస్తారని మరి ఈనాటి కూటమి ప్రభుత్వానికి మరి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర జనాభాలో 4% పైబడి ఉన్న రెల్లి ఉప కులాల వారి జనాభాను లెక్క పెట్టడానికి, ప్రభుత్వాలు లెక్కల్లోకి తీసుకోవడానికి మా సంఖ్యను చాలా మేరకు తగ్గించి చూపించారని ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నాం. మాదిగా సహోదరులతో పాటు సమానంగా మాకు కూడా అన్ని చట్టాల్లో, శాసనసభల్లో సమానమైన ప్రతిపత్తిక కల్పిస్తారని చెప్పి ఎంతో ఆశతో మేము ముందుకొచ్చాం. అయితే ఈరోజు 59 నామినేట్ పోస్టులు ప్రకటించడం జరిగింది. అందులోని మాదిగా సోదరులకు కోయి అందరినీ ప్రకటించడం జరిగింది. అయితే నేను అనుకుంటున్నది ఏంటంటే ఇంకా లిస్టులు వస్తాయి కదా, మాకు కూడా ఒక చిన్న ఆశ ఉంది. మన కార్పొరేషన్ కూడా ప్రకటిస్తారు, మనకు కూడా చైర్మన్ ప్రకటిస్తారు అనే విధంగా ఎదురు చూస్తుంటే మేము రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అయిన కారణంగా మా రెల్లి సోదరులు, మా రెల్లి అక్క చెల్లెలు అందరూ కూడా ఆవేదన చెందుతారు. రోడ్ల మీదకి వచ్చి సార్ అందరికీ అన్నం పెడుతున్నారు, మనకి ఈసారి కూడా ఏమీ లేదని చెప్పి మాకు ఒత్తిడి చేస్తుంటే ఆవేదనకు గురయ్యి ఈ రోజున మేము ముందుకు వచ్చి మా ఆవేదన మీడియా ద్వారా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉగ్రవాదులు భారత్ను భయపెట్టలేరు, లీడర్షిప్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ. అప్పులు, నేరాలే రాష్ట్రానికి శాపంగా మారాయి, జగన్పై నిప్పులు చెరిగిన సీఎం చంద్రబాబు.
నాటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీపై దుష్ప్రచారం, విచారణ చేయాలని స్పీకర్కు ఆదిరెడ్డి విజ్ఞప్తి. ఎంపీ అవినాష్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి. తలసేమియా చిన్నారులను ఆదుకోవాలి, నాగ్నా ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.